అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పని. అంతకంటే మొదల హెడ్లైన్స్. ఎమ్మెల్యేల ఎంట తిరిగేటోళ్లకు కొత్త పథకం, రేవంత్ రెడ్డి ఇస్తాడట ఉపాధి సాయం. దేశంలోనే గొప్ప లీడర్ కేసీఆర్ఏనట, గ్రోకేఐ చెప్తే ప్రపంచ జనం వెతుకులాట. బెట్టింగ్లు ప్రచారం చేసిన వాళ్ళ బెంబేలు, ఆరాధిషి పోలీసులు పెడుతున్నారు కేసులు. గుమ్మడి నర్సయ్యను కలిసిన రేవంత్ రెడ్డి, రుణమాఫీ కాక పెరుగుతున్నదన్నాడు వడ్డీ. 10 ఏళ్ళు పాలన చేసిండు కదా కేసీఆర్, ఏమెలుగా పెట్టిండు, ఏం అభివృద్ధి చేసిండు అని నోటికి వచ్చినంత మాట్లాడుతున్నాయి కదా ప్రతిపక్షాలు. ఇగో ఆ మాటలు మొత్తం వెనకకు తీసుకోర్రి. కేసీఆర్ ఏం చేసిండో గీళ్ళు చెప్తారట, ఇనుర్రిగా అప్పుడు మాట్లాడుర్రి ఏం మాట్లాడతారు. కేసీఆర్ అంటే నాట్ జస్ట్ ఎ నేమ్, కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ అనేది బరాబర్ వాస్తవం. ఇది ఆళ్ళీళ్ళు అంటున్న మాట కాదు, కుద్దు గ్రోకోడే అంటుండు. అసలు ఈ గ్రోక్ ఏంది అని చాలా మందికి తెలియదేమో కానీ ట్విట్టర్ వల్ల ఏఐ అగ్గో ఆలు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పిరో చూస్తే మాత్రం నోరెల పెడతారు పక్కా. రాజకీయాలల్లా నమ్మకం అట్లనే నాయకత్వం దొరుకుడు చాలా కష్టం. కానీ నేను కె చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ బరాబర్ ఆ మాటకు సెట్ అవుతాడనే చెప్తా. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని మొదటి నుంచి నిర్మించిండు, రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిండు. అట్లనే ఆయన మాటను నిలబెట్టుకుంటా నీటిపారుదల ప్రాజెక్టుల అసోంటి వాగ్దానాలను నెరవేర్చిండు. హాగో అసోంటి మనిషి దేశంలోనే ఏకైక వ్యక్తి నేను చూసిందంటే కేసీఆర్ అని ట్విట్టర్ ఏఐ బాజాప్తా బయటికే పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో గిరకలు కొట్టుడుతోని అందరి కళ్ళు కేసీఆర్ దిక్కే మర్రినాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎవ్వి చూడు ఈ వార్త తెలిసినాక అసలు కేసీఆర్ ఎవరు, ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన రాజకీయంలోకి ఎప్పుడొచ్చిండని తల నుంచి తోకదాకా కేసీఆర్ గురించే తెలుసుకుంటుర్రు. మరి ఈ ముచ్చట తెలిస్తే కారుకర్తలు ఆగుతారా? అసలు ఆపవశమే లేదు వాళ్ళ సంబురము, వాళ్ళ జోషు. ఈ మాట జాలదా కేసీఆర్ అంటే ఏందో తెలుసుకోనికి? ఉత్తగా మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉచ్చిలోల్క పోసినట్టు కాదు, కళ్ళు తెరుచుకొని చూడుర్రి చరిత్ర ఏం చెప్తుందో మా నాయకుని గురించి అని చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు ఈ ట్వీట్ను. ఒక రాష్ట్రానికి పాలకుడు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సమానంగా చూసే సేవకుడు అన్నట్టు. అంతేనా కాదా? ఏ పథకం పెట్టినా, ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది తగినోళ్ళందరికీ మేలు జరిగేటట్టు చూడాలి, వాళ్ళ బతుకులలో వెలుగులు తీసుకురావాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఉండదన్నట్టే మాట్లాడిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేందో మీరైనండ్రి. మా శాసనసభ్యులు వస్తున్నారు అన్న, మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈ రోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈ రోజు 6,000 కోట్లు. ఇన్నరా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే యువకులకు రాబోయే కాలంలో 6,000 కోట్లు ఇస్తారట. 50,000 నుంచి 4 లక్షల దాకా ఇచ్చే పథకం ఒకటి తీసుకురాబోతున్నారట. అంటే ఓ తీరుగా చెప్పాలంటే కాంగ్రెస్ కార్యకర్తలకు స్వయం ఉపాధి పేరుతోని రాష్ట్ర గల్లెపెట్టె నుంచి పంచిపెట్టే పథకం ఒకటి తీసుకురాబోతున్నారు అన్నట్టే కదా. ఆ ముచ్చట ఎవలో కాదు, ఏకంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడంటే ఎట్లున్నదో చూడుండ్రి తెలంగాణల పరిపాలన అని అంటున్నారు సీఎం మాటలు ఇన్నోళ్ళు. ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేటోళ్ళు ఎంటూ ఉండేటోళ్ళ కంటే ఎవలాలు జెండాలు మోసినోళ్ళు అన్నట్టే కదా, పార్టీ ప్రచారం చేసేటోళ్ళు అన్నట్టే కదా. వాళ్ళైనా స్వయం ఉపాధి పొందేటందుకు అర్హత కలిగినోళ్ళు. వాళ్ళ కోసం ఒక పథకం పెట్టుడేంది? వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టులు నింపి నీళ్ళు ఇయ్యనందుకు ఓ దిక్కు పంటలు ఎండిపోతుంటే, రైతు భరోసా రాక అన్నదాతలు ఎదురు చూస్తుంటే 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కానే లేదు. మహిళలకు నెలకు 2,500 ఇచ్చుడు ఊసే లేదు. అవన్నట్లుండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగిన వాళ్లకు పథకం తీసుకొచ్చుడైంది అని అంటున్నారు కొంతమంది. ఇప్పటికే 1,58,000 అప్పు చేసి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని చేయలేదు. అవన్నుండగా అప్పు చేసి 6,000 కోట్లు వంచిపెట్టినట్టు చేసుడైంది. అయినా పథకం తీసుకొస్తే రాష్ట్రంలో ఉన్న అందరూ నిరుద్యోగులు అర్హులైతారు. వాళ్ళకు సాయం చేస్తే ఏదన్నా అక్కరకు వచ్చే పని చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతారు. అట్లా కాకుండా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేటోళ్ళకి పైసలు ఇచ్చే పథకం పెడతామనుడేంది? మళ్ళా 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు 6,000 కోట్లు ఇస్తామంటున్నారు. పథకం ఎప్పటి వరకు ఇస్తారో కూడా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అది కూడా నుండ్రి.
జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఇన్నరా, ఈ పథకం అమలు చేయకుంటే ఇప్పటికిప్పుడు కొంపలన్నీ కూలినట్టు, ఏదో ఎత్తిపోతున్నదన్నట్టు జూన్ 2వ తారీఖు నాటికే లిస్టు రెడీ చేస్తారట. ఓ ముఖ్యమంత్రే మన చుట్టూ తిరిగేటోళ్లకు పైసలు ఇచ్చే పని చేయబోతున్నామంటే నిజంగా సర్కార్ సాయం అక్కరైన వాళ్ళకు పైసలు వస్తాయన్న నమ్మకం ఏముంటది? ఇక దీంట్లో ఎన్నెన్ని పైరోగాలు నడుస్తాయో ఎంత ఆగమవుతుందో అని అంటున్నారట నిజంగా చదువుకొని సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ యువకులు. మరి చూడాలే ముందు ముందు ఎట్లుంటది కాంగ్రెస్ సర్కార్ తీసుకురాబోతున్న పథకం ముచ్చట. గుమ్మడి నర్సయ్యను సీఎం ఇంటి గుమ్మం కాన్నే ఆపి కలవనీయకుండా చేసిండ్రు అనే వార్త చెప్పుకున్నాం కదా. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో మాట్లాడిండు. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు వచ్చి కలుస్తా అంటే నేను ఎందుకు వద్దంట, ఎవరో దీన్ని రాజకీయం చేయాలనుకొని చేసిన కథ తప్ప ఇంకోటి కాదు అన్నాడు. ఆగో అన్నట్టే తనను కలిసేతానికి వచ్చిన గుమ్మడి నర్సయ్యను ఎట్లా వల్కరిచ్చిండో దగ్గరకు తీసుకొని చూడుండ్రి. కామ్రేడ్ గుమ్మడి నర్సన్ వస్తే కలవలేదు రేవంత్ రెడ్డి అని షెడ్డ పేరు మూటగట్టుకునుడు ఎందుకు అనుకున్నాడో ఏమో, మొత్తానికి నర్సన్నను కలిసిండు సీఎం సారు. ముఖ్యమంత్రి సార్ ఫోన్ చేసి పిలిపించుకున్నాడో లేకుంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చటిని నర్సన్నే వచ్చి సీఎంను కలిసిండో మనకు తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డికి నర్సన్న రాగానే చాలా అంటే చాలా ప్రేమతో పలకరించిండు. ఉత్తగానే వచ్చి కలిసి చేతుల చేసి మాట్లాడేటోడు కాదాయే నర్సన్న. అధికారంలో ఉన్నోళ్ళ మేర్బాని పొందాలని ఆరాట పడేటోడు కాదాయే. ఎప్పటికీ జనం కోసం దానిలాడేటోడాయే. అందుకే కాగితం లేదో జనం తిప్పల తీర్చే ముచ్చట్ను రాసుకొని వచ్చి ముఖ్యమంత్రి చేతిలో పెట్టిండు. దాన్ని ఇద్దరు పట్టుకొని ఫోటోలు దిగిండ్రు. అటుపక్క ఇటుపక్క మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఉన్నారు. మరి ఆ కాగితంలో నర్సన్న నియోజకవర్గంలో ఉన్న రైతులకు రుణమాఫీ కాలేని ముచ్చట, లేకుంటే రైతు బంధు పైసలు పడని ముచ్చట, అదిగాక కాలువలల్లో నీళ్లు రాక రైతుల పంటలు ఎండిపోతున్న ముచ్చట అనేది మనకు తెలియదు కానీ పెద్ద ముచ్చటనే రాసుకొని వచ్చిండట గుమ్మడి నర్సన్న. ఆ కాగితాన్ని సీఎం పట్టుకొని కిందికి మీదికి చూసి మా వాళ్ళకి చెప్పి మీరు చెప్పింది జరిగేటట్టు చూస్తా అన్నట్టు చెప్పిండు. రేవంత్ రెడ్డిని గుమ్మడి నర్సన్న వచ్చి కలిసిన వీడియో బయటకు వచ్చింది కానీ దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారన్న మాటలు మాత్రం వినబడతలేవు. మరి చూడాలే గుమ్మడి నర్సన్న రేవంత్ రెడ్డికి చెప్పిన ముచ్చట ఎన్ని రోజులలో చేస్తారా అనేది. అబ్బబ్బా ఏం ప్రైవేట్ కొలువురా బాబు, ఎంత పని చేసినా పీల్చి పిప్పి చేస్తారు. ప్రతి నెల టార్గెట్లు పెట్టి టార్చర్ చేస్తున్నారు కంపెనీలు. ఈ టార్గెట్లు చేయబట్టి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇంత కష్టపడే బదులు గట్టిగా చదివి గవర్నమెంట్ కొలువు సంపాదించాలి. ఇప్పుడు సాతగా ఆఫీస్కి పోయి హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని పని చేసుకోవచ్చు. అప్పుడప్పుడు జీతంతో పాటు హామీయం కూడా వస్తుంది. ఆ సర్కార్ కొలువు చక్కదనమే వేరు అని అనుకుంటారు అందరూ. కానీ గీడ చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ కొలువు చేస్తున్న వాళ్ళ పరిస్థితి. ఖమ్మం మున్సిపల్ ఆఫీస్ లో అసిస్టెంట్ కమిషనర్ ముందు తమ బాధలు చెప్పుకుంటున్న బిల్ కలెక్టర్లు వీళ్ళంతా ఏంది సార్ మమ్మల్ని గింత తిప్పల పెడుతున్నారు, మేము ఈ నౌకరి చేయాలనా వద్దా అన్నట్టు ఏడ్చినంత పని చేసిండ్రు. ఇంటి పన్ను, నల్ల పన్ను, మున్సిపల్ పన్నులు ఉంటాయి కదా, ఆగో వాటిని వసూలు చేసేటానికి పడరాని పాటలు పడుతున్నారట. అదే ముచ్చట యోగి అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. నేను పొద్దు నాకు విలేజ్ లో 6-7కి పనికి వెళ్ళిపోతారు. నేను 6:30 మీరు కూడా చూశారు. పంపులు కట్ చేసిన, మీకు అందరికి ఫోన్ చేసిన, ఎవరు ఎత్తలేదు. నన్ను కొట్టడానికి వచ్చారు. అయినా సరే నేను చేస్తే తిరిగి చేస్తూనే ఉన్నాను. ఏంటి సార్ నాకు అక్కడ 250, 350 లక్ష అంటే నాకు ఇన్నరా పన్నులకు పోయి ఉత్త చేతులతో వచ్చుడు కాదు, ఖచ్చితంగా ₹1,00,000 వసూలు చేసుకొని రావాలి అని ప్రైవేట్ నౌకరు చేసేటోళ్లకు పెట్టినట్టు టార్గెట్ పెట్టిండ్రట. మీరేం చేస్తారో మాకు తెలియదు, పన్ను బకాయిలు మొత్తం వసూలు చేయాలి అని కండిషన్లు పెట్టిరట. ఆ పన్నుల వసూలకు పోతే కొందరు కొట్టేతానికే మీదికే వచ్చిండ్రట. రిస్క్ ఎందుకని ఊకుంటే పెట్టిన టార్గెట్ ను వసూలు చేయలేదని జీతాలు కట్ చేస్తున్నారట. ఇటు పన్నులు కట్టని ఖమ్మం జనాల నడుమ, అటు అధికారుల నడుమ నలిగిపోతున్నామని గోడెల్ల పోసుకుంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఏం లాభం లేదు. మేము ఏ ప్రయత్నం చేయకుంటే మాదే తప్పైతుంది. కానీ ఎవ్వల పనులకు వాళ్ళు పోయిన తర్వాత జనం గలవరని పొద్దుగాలన లేచి తిరుగుతున్నాం. అయినా కూడా మాకు సోకాజ్ నోటీసులు ఇచ్చుడేంది సార్ అంటున్నారు. ఓ తీరుగా ఇది శ్రమ దోపిడీ చేసినట్టు కదా సార్, చిన్న ఉద్యోగుల మీద పెద్దోళ్ళ పెత్తనమేంది సార్ అని గట్టిగానే అడిగినరు. ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. నోటీసులు 3-4 ఇచ్చాము. నోటీసులు మేము ఇచ్చాం సార్, 1-3 నోటీసులు ఇచ్చాము. వాళ్ళు కట్టట్లేదు. మీరు రండి, చీల్ చేద్దాం,
హల్చల్ అవుతుంది, మీరు గొడవ కడతారు. మేము పోయి నోటీస్ ఇచ్చి మీరు ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తుంది మా బాధ ఏందో అన్నట్టు చెప్తున్నాడు. చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ నౌకరీ చేసే బిల్ కలెక్టర్ల పరిస్థితి. అసిస్టెంట్ కమిషనర్ మీ సమస్యలు పరిష్కరిస్తామని మాట ఇచ్చే వరకు బయటికి వచ్చిండ్రట ఈ బిల్ కలెక్టర్లు. సర్కార్ కొలువులంటే సంబరపడి కొలువులకు ఎక్కినాం గానీ ఇక్కడ వేరున్నది మా పరిస్థితి అన్నట్టు బాధపడుతున్నారు. మరి వీళ్ళ కష్టాలు ఎట్లా గట్టెక్కుతాయో ఎవరు న్యాయం చేస్తారో ఆ పెద్ద ఆఫీసర్లకే ఎరుకుండాలి. కాంగ్రెస్ పార్టీ జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే, ఓట్లప్పుడు షెడామెడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలే అని అసెంబ్లీలో అడుగుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. దానికి చేస్తాం చూస్తాం అన్నట్టు జవాబులు చెప్తున్నారు కాంగ్రెస్ మంత్రులు. అందుకే మీ సంగతి ఇట్లా కాదు, మేము బయట కొట్లాడతాం అనుకున్నారో ఏమో బీఆర్ఎస్ పార్టీలు ఏం చేస్తున్నారు చూడుర్రి. ఓర్ని గులాబీ రంగు పాటోలది కారు గుర్తు కదా, ఇట్లా స్కూటీలు పట్టుకొని తిరుగుతున్నారేంది? మళ్ళా స్కూటీ బండ్లు తీరు రంగులు ఎందుకున్నాయి అనుకుంటుర్రా? వీళ్ళు పట్టుకున్నది పార్టీ గుర్తులు కాదు, పాడు కాదు. మా సర్కార్ వస్తే చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు కదా కాంగ్రెస్ పార్టీలు. హాగో దాని మీద అసెంబ్లీ ముందట లొల్లికి దిగిండ్రు. ఏమంటున్నారో అర్థమైంది కదా, ప్రియాంకజీ స్కూటీ కహా అంటున్నారు. అంటే ఓట్లప్పుడు సోనియా గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ ములుగులో పెట్టిన సభకు వచ్చింది కదా, ఆడ మాట్లాడుకుంటా 18 నెలలు నిండిన ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తాం మాకు ఓట్లు వేయుండ్రి అని అడిగింది కదా తెలంగాణ బిడ్డలను. అన్నట్టే మీ సర్కార్ వచ్చింది. మరి స్కూటీలేవి ప్రియాంక అని ఏకంగా ఢిల్లీ లీడర్నే అడుగుతున్నారు. మీ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు పైసలు ఇవ్వని. మరి ఢిల్లీ నుంచి వచ్చి చెప్పినావు కదా, నీ మాటకు కూడా ఇవ్వలేదా? మాకు స్కూటీలు ఇస్తారా ఇయ్యరా అనేది మీరే చెప్పుండ్రా అని అడుగుతున్నారు. ఆ నడుమ కాలేజీలు తిరిగి ఆడపిల్లలతోని ఢిల్లీకి ఉత్తరాలు కూడా రాయించి పంపిండ్రు. ఇంత చేసినా ఉలుకు లేదు పలుకు లేదు. ఏంది మీ సంగతి అన్నట్టు పోరాటానికి దిగిండ్రు అసెంబ్లీ ముందట. మరి ఈ వార్త ప్రియాంక గాంధీ దాకా చేరి తెలంగాణ పబ్లిక్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందో లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల తిరుగా ఆమె కూడా చేతులు ఎత్తేస్తుందో చూడాలి అని అంటున్నారు స్కూటీ వస్తుందని ఓటేసిన ఆడపిల్లలు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎంత పేరున్నది ఏం కథ, కానీ ఆ పేరుకు తగ్గట్టే అందులో సవలతులు కూడా ఉంటే మంచిగా ఉండేది. పాపం పోరగాళ్ళు ఎంత తిప్పల పడుతున్నారు చూడుర్రి. అసలు సర్కారు ఏం చేస్తుంది, పాలనలో ఉందా లేదా? అయ్యో రామ, ఇది నేనంటున్న మాట కాదు, మీరైనా రేవాలంటుర్రో. ఏం రో పోరలంతా ఏవో కాగితాలు పట్టుకొని రోడెక్కిర్రు. హాగో అవిటి మీదేమో బొమ్మలున్నాయి. అరే పాత గోడల ఫోటోలు ఇంతకు అవిటిని పట్టుకొని ఎందుకు కూసుర్రు అని అంటే, ఓయూ టెక్నాలజీ హాస్టల్లా బాత్రూంల పైకప్పు పెచ్చులు ఊసిపోయి పిల్లగాళ్ళ మీద పడ్డాయట. 2-3కి రక్తాలు వెళ్ళేటట్టు దెబ్బలు కూడా తాకినాయట. గిట్ల పరిస్థితి సార్, బాత్రూంలలో ఓవాలనంటేనే గజ్జు నొనుకుతున్నది. జర మా తిప్పలు అరుచుకోమని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపన పోలేదట. ఇక ఇట్లయితే కాదు, వీళ్ళు నోటితో చెప్తే ఇనేటట్టు లేరు అని అందరు కూడి రంగంలోకి దిగి ఇట్లా రోడ్ల మీద ధర్నా కూసుర్రు. ఓసార్లు పాపం పిల్లగాల బాధ అరుచుకోర్రి, అలా తిప్పల పెడితే మీకేమొస్తుంది చెప్పుర్రి అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చటేరికైనోళ్ళంతా. వద్దురా కొడక పత్తాలాట, మనకొద్దురా కొడుక జూదమాట. మాటిచ్చినందుకు మాయం, జూదంలోన పాచికలాడిన్రు పాండవులే ఓడిండ్రు. ఆడిన మాటకు ఆలిని కుదువబెట్టి ఆకులు అలుమల్దిని అడవి పాలైనరు. వద్దురా వద్దురా జూదం జోలికి ఓకురా అని ఎన్కట్సంది చెప్తున్నారు పెద్దలు. అయినా జూదం ఆడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. మారిన కాలాన్ని ఇంకింత ఎక్కువనే అవుతున్నది జూదం. అందుకే పోలీసులు రంగంలోకి దిగిండ్రు. బెట్టింగ్ పెట్టినోళ్ళు, బెట్టింగ్ యాప్లు తయారు చేసినోళ్ళు కాదు, దాన్ని ప్రచారం చేసిన సంగతి కూడా చెప్తున్నారు. తప్పు చేసినోని కంటే చేయమన్నోడే ఎక్కువ నేరం చేసినట్టు. హాగో అందుకే బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టుండ్రి, జూదం ఆడుండ్రి అని ప్రచారం చేసిన వాళ్ళ పని పట్టే కార్యం ముందటేసుకున్నారు పోలీసులు. దీంతో కొంతమంది మాది తప్పైంది క్షమించుండ్రి అని వీడియోలు విడుదల చేస్తున్నారు. అట్లా అన్నంత మాత్రాన బెట్టింగులు పెట్టి పైసలన్నీ పోగొట్టుకొని తర్వాత జీవి తీసుకున్న వాళ్ళ పానాలు మళ్ళీ వస్తాయా? అందుకే తప్పు ఏదైనా తప్పే అని పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. అట్లా చేసిన వాళ్ళల్లా మంచు లక్ష్మి, విష్ణుప్రియ, సురేఖవాణి బిడ్డ సుప్రీత, రీతు చౌదరి, హర్షసాయి,
టేస్టీ తేజ, పరేషాన్ బాయ్ సిమ్రాను, పల్లవి ప్రశాంత్, లోకల్ బాయ్ నాని, సన్నీ యాదవ్ ఇంకా చాలా మందే ఉన్నారట. ఆ దొంగ యాపులు తయారు చేసేటోళ్ళ తాన కోట్ల పైసలు తీసుకొని జూదం ఆడుండ్రి, బెట్టింగులు పెట్టుండ్రి, పైసలు సంపాదించుకోండ్రి అని మాయ మాటలు చెప్పిండ్రు. ఆ వీడియోలు చూసి బెట్టింగ్లు పెట్టి మోసపోయినరు. చాలా మంది పానాలు కూడా తీసుకున్నారు. అగో ఆ ఆత్మహత్యలకు కారణం యాపులను ప్రచారం చేసిన మీరే అని అరెస్టులు చేసే పనులున్నారట పోలీసులు. కొంతమంది క్షమించుండ్రి, మేము శుద్ధపూసలం అన్నట్టు వీడియోలు చేస్తే ఇంకొంతమంది పరారులు ఉన్నారట. ఎక్కడోళ్ళు దాపురమైనరా మీ దగుల్బాజీ మొఖాలల్ల మన్ను, శవాల మీద పేలాలు ఏర్కొంది మీ బతుకులు ఎందుకురా? ఏమంట సజ్జనార్ సార్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వీడియోలు చేసి ప్రచారం చేసిన వాళ్ళని వదిలిపెట్టొద్దని అన్నారు. అప్పటి నుంచి ఈ యాప్లను ప్రచారం చేసిన వాళ్ళ పని పట్టే కథ ముంగటేసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాలల్లో ప్యాక్ ఆటలు, జూదం, క్యాసినో అనేటి నిషేధం ఉన్నా ప్రచారం చేసిండ్రని గట్టి నజరేసిండ్రట పోలీసులు. దీంతో చాలా మంది కాళ్ళు చేతులు వణుకుతున్నాయట. ఇన్ని రోజులు యాప్లు తయారు చేసినోడు ఇచ్చిన పైసలు లెక్క పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు స్టేషన్లో ఊసలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారట. సారు పోలీస్ సార్లు జరంతా గట్టిగానే ఆర్చుకోండి, ఇంకోసారి బెట్టింగ్ యాప్ల పేరు ఎత్తితేనే బెంబేలు ఎత్తిపోవాలి అని కోరుతున్నారు బెట్టింగ్ల లాగమైన కుటుంబాల జనాలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటితో చూస్తుండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.